భద్రావతి, ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావో కాస్త అర్థమవుతుందా నీకు? ఒకసారి ఆ పసికందును చూడు, ఎంత భయపడుతున్నాడో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చిన్నబాబు విషయంలో అంత రూడ్గా మాట్లాడుతున్నావంటే అసలు నీకు మనసు అనేదే లేదా? నేను చెప్తున్నాను, బాబు ఎక్కడికి వెళ్ళడు. హరి లక్ష్మిలతో పాటే మన ఇంటికే వస్తాడు. అర్థం చేసుకో. మీరే నన్ను అర్థం చేసుకోండి. ఈ పిల్లోడు ఎవరో ఏంటో ఇంతవరకు తెలీదు. మనమే సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా మన ఇంటికి ఎందుకు తీసుకెళ్లాలో మీరు చెప్పండి. ఎందుకు తీసుకెళ్ళకూడదమ్మా? రేపు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయకపోతే ఎలా ఉంటుంది? అన్నయ్య వదిన చాలా మంచి పని చేశారు. వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలమ్మా. భద్రావతి, నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. హరిలక్ష్మి చేసిన దాంట్లో ఈసుమంతైనా తప్పులేదు. నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో, వాళ్ళు చేసిందే కరెక్ట్. ఈ బాబుకి ఆశ్రయం ఇచ్చి మా మనసులో వాళ్ళ స్థాయిని పెంచుకున్నారు. ఇప్పుడు నువ్వు కూడా బాబుని చూసుకొని మంచిదాన్ని అనిపించుకో. అలా కాకుండా ఇంకా వాదించి నీకున్న ఆకాస్త విలువని కూడా తగ్గించుకోవద్దు. ప్లీజ్ అమ్మా, ఆ బాబుని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. అమ్మా నాన్న తోడులేక ఎంత ఇబ్బంది పడ్డాడో ఏంటో. ఇప్పుడు అమ్మా నాన్నలా చూసుకుంటున్నా అన్నవాళ్లు కూడా వదిలేస్తే ఎలాగమ్మా? ఈ లక్ష్మి హరిలు చేసిందే కరెక్ట్ అని చెప్పకండి. అమ్మ కూడా మన గురించే ఆలోచించింది. మనం ఈ బాబు మీద జాలితో ఇంటికి తీసుకెళ్తే రేపు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి మా బాబుని మీరెలా పెంచుకుంటున్నారని గొడవ చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎమోషనల్గా ఫీల్ అయ్యి అమ్మని అంటాం కాదు, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎవరికి పడితే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటానికి మన ఇల్లు ఏవైనా ధర్మసత్రమా చెప్పండి? చూడండి, ఇప్పుడు మీరెన్నైనా చెప్పండి, నా నిర్ణయం మాత్రం మారదు. నాకు ఈ పిల్లోడు నచ్చలేదని కాదు. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా ఈ బాబుని ఎక్కడ వదిలేసి రావాలో తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రండి. చాలు ఆపు భద్రావతి. నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటావా? ఈ తల్లి కూతుళ్ళిద్దరికీ ఒక్కసారి కూడా మంచితనంతో మానవత్వంతో ఆలోచించడమే రాదు. ఒక్కసారి ఆ బాబుని చూడు భద్రావతి. పాపం పసికందు ఎంత భయపడుతున్నాడో. లాభ నష్టాలు చూసుకొని కన్న బిడ్డను కూడా వదిలేసే ఈ రోజుల్లో ఏ స్వార్థం లేకుండా బాబు భవిష్యత్తు గురించి ఆలోచించే లక్ష్మీ హరి లాంటి వాళ్ళు ఉన్నందుకు మీరిద్దరూ గర్వపడాలి. అలాంటిది మీరే ఆ బాబుని ఎక్కడైనా వదిలేసి రమ్మని చెప్తుంటే నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. భద్రావతి, నువ్విలా మానవత్వం లేకుండా మాట్లాడతావని హరి ఇన్ని రోజులు బాబుని ఇంట్లోనే పెట్టుకున్నా ఆ విషయం నీకు తెలియకుండా ఉండటానికి ట్రై చేశాడు. ఈ విషయం తెలియక నేను కూడా వాళ్ళని నిందించాను. ఇంత మంచి పని చేసి కూడా మనం పిలిచినప్పుడు రాలేదని తిట్టినా పడ్డారు. దానికి క్షమాపణలు కూడా చెప్పారు. ఎక్కడ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందో, ఎక్కడ గెంటేస్తారో అని భయపడుతూనే ఇదిగో ఈ బాబుకి ఆశ్రయం ఇచ్చారు. తన అమ్మా నాన్న దొరికేదాకా తామే అమ్మా నాన్నలుగా చూసుకుంటామని చెప్పే గొప్ప మనసు ఎవరికి ఉంటుంది భద్రావతి? ఒక మన లక్ష్మీ హరిలకి తప్ప. చూడు భద్రావతి, నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. చిన్న పిల్లాడి మీద ఇంత కఠినంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉన్న పళ్ళంగా బాబుని వదిలేసి రండి అంటే వీణ్ణి ఎక్కడ వదిలేసి వస్తారు? అలా అని ఎన్ని రోజులని మన ఇంట్లో ఉంటాడు? రేపేదైనా సమస్య వస్తే మీరంతా వచ్చి మాట్లాడతారా? మాట్లాడతాను భద్రావతి. మన ఇంట్లో సమస్య వస్తే మనమే కదా ఎదిరించి నిలబడాలి.
ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో. ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసాం. బాబు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నారు. వినోద్ కూడా తన ఫ్రెండ్ ఎవరో ఇన్స్పెక్టర్ ఉంటే ఇన్ఫార్మ్ చేశాడు. తొందరలోనే బాబు తల్లిదండ్రులు దొరకచ్చు. ఒక్క వారంలో ఇదంతా సర్దుకుంటుంది అనిపిస్తుందమ్మా. అప్పటిదాకా బాబుని మన దగ్గరే ఉంచుదామమ్మా. అవునత్తయ్య, ఇదంతా మీకు నచ్చదని బాబుని అనాథ శరణాలయంలో వదిలేయాలని చూసాము. కానీ బాబు అక్కడ ఉండలేకపోయాడు. చిన్నపిల్లాడు కదా, ఏమీ తెలియదు అత్తయ్య. వాడి ముందు మనం ఇలా వాదించుకుంటూ బాబుని పంపించేశామంటే ఆ ప్రభావం బాబు మీద ఉంటుంది. చేతులారా మనమే బాబుకి లైఫ్ లాంగ్ కష్టం కలిగించినట్టు అవుతుంది. ప్లీజ్ అత్తయ్య, ఎలాగో ఇంట్లో అమ్మ ఉంది కదా, తనతో ఆడుకుంటూ ఉంటాడు. మనం కూడా అమ్ములాగే ట్రీట్ చేద్దాం. అమ్ముతో ఈ బాబుని కలపద్దు లక్ష్మి. అమ్ము వేరు, ఈ బాబు వేరు. వదినా, నా ఉద్దేశం అది కాదు. త్రిపుర, చిన్న విషయాన్ని పెద్దది చేయకో. ఇక ఆపే. చిన్న పిల్లలందరూ ఒక్కటే. ఇక ఈ విషయం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. లక్ష్మీ హరిలు చేసింది కరెక్టే. వీళ్ళు ఆశపడ్డట్టు ఈ బాబు మన ఇంటికి వస్తున్నాడు. భద్రావతి, 2 రోజులు ఓర్చుకుని వీడికి నానమ్మలా ఉండటానికి ట్రై చేయి. రెండు రోజులు మాత్రమేగా చెప్పారు, అది గుర్తుపెట్టుకోండి. సరే అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, పదండి అందరం ఇంటికి వెళ్దాం. పదండి. బాబు దా. అమ్ము, నువ్వేమనుకోకపోతే ఈ రోజుకి అక్కడ కూర్చుంటావా? ఎందుకంటే తమ్ముడికి తినిపించాలి కదా, ఇటువైపు తినిపించాలంటే కొంచెం కష్టంగా ఉంది, అందుకే. సరే మామయ్య. కానీ మామయ్య, వీడు చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇప్పటి నుండి నేను వీడు ఆడుకుంటాం. సరే, తమ్ముడిని నీ పక్కనే కూర్చోబెట్టుకో. అలాగే. ఇట్రారా. అది ఏంటి హరి? అమ్ము ఎప్పుడు భోజనానికి నీ పక్కనే కదా కూర్చునేది. కొత్తగా ఎవరో వచ్చారని అమ్ముని దూరం చేస్తావా? అమ్మా, ఇట్స్ ఓకే.